సంక్రాంతి నాడు 14 తారీఖు నాడు గృహప్రవేశం వెళ్తామన్నా. 2వ తారీఖు వచ్చింది కాబట్టి ఇస్తాం, మా జాగాలు ఇస్తాం. కానీ మాకు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో మా జాగ ఎంత పోతుందో దాన్ని బట్టి మాకు ఇల్లు ఇవ్వమని చెప్తుంది. వాళ్ళకి ఇంకొక 49 మందికి ఎంతమంది అమ్మా? ఇంకా 149 ఇవ్వాలి. అది అనేది ఉన్నాయి కూడా, అది ఖాళీ ఉన్నాయి, వీళ్ళకి ఇవ్వాలి. కానీ బాధ అంటే ఏంటంటే సరే ఆ ప్రభుత్వం 2015లో మొదలుపెట్టింది, కానీ పోయేదాకా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అయితే కూడా 2 సంవత్సరాలు అవుతుంది. మేము ఇళ్లలో ఉంటున్నాం, ఈ కిరాయి ఇళ్లలో ఉంటున్నాం. 10,000 రూపాయలు చెప్పడం వచ్చాను. నా కనుక చెప్పి ఉంటే ఇది పరిష్కారం కావాలంటే ఇళ్లలో సాగనే పడుతుంది, కానీ మనం చెప్పలేదు. నేనేమంటున్నా చేసేవారు, ఇప్పుడు మేము సిస్టంలో ఉండాలి, మేము మా చేతుల్లోకి తీసుకోవాలనే బాపతలం కాదు. మేము పేదల కోసం ఎంతగా తెగించాలని చేసి న్యాయం చేస్తామని చెప్పి చేయండి. లేకపోతే మేము రాను కూడా ఇట్టుకోతాను. ఎందుకంటే 2 సంవత్సరాలుగా చెప్పి అలసిపోయాం కాబట్టి. కార్యక్రమాల వల్ల కొంచెం లేట్ అయింది. కలెక్టర్ గారు ఫీవరిష్ ఉంటే వెళ్ళిపోయింది. సో నేను అందరూ 30వ తారీఖు వరకు ఆర్డీఓ గారికి అందరూ సెలవులో ఉన్నారు సార్. నేను 29 నాడు సాయంత్రం వస్తున్నారు. 30 నాడు మీటింగ్ పెట్టేసిన తర్వాత మీతో నేను ఫోన్లో మాట్లాడి స్టేటస్ ఏమున్నదో ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశాను. ఆర్డీఓస్ కింద వాళ్ళకి చెప్పడం జరిగింది, ఎంఆర్ఓకి చెప్పడం జరిగింది. ఇద్దరు కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నారు సార్. పిల్లలతో ఎక్కడికి వెళ్ళినట్టున్నారు. వాళ్ళతో మాట్లాడేసేసి మీకు ఫస్ట్ గా సెకండ్ గా నేనే ఫోన్ చేసి ఎన్ని రోజులు అనేది మీకు చెప్తాను సార్. డబ్బులు తీసుకొని ఇస్తున్నా అది కూడా చూసుకోండి. లేదా పైరేటాలైనా చూసుకోండి. మీకు ఒక నిష్ఠాతం ఒక మంచి. వెస్ట్ మారేడుపల్లిలో స్వతంత్రం రాక పూర్వం ఉండేటువంటి బస్తీ 2017లో ఆనాటి ప్రభుత్వం ఈ రేకుల షెడ్ల జాగాలో, చిన్న ఇళ్ల జాగాలో పెద్ద అపార్ట్మెంట్ కట్టిస్తాం, మీ బతుకుల్లో వెలుగు నింపుతామని చెప్పి ఆనాడు ప్రభుత్వం ఆశ పెడితే, ఆనాడు ఒక్కొక్క ఇంట్లో 2 కుటుంబాలు, 3 కుటుంబాలు, కొన్ని ఇళ్ల కింద 30 గజాలు, కొన్ని ఇళ్ల కింద 60 గజాలు, 100 గజాలు ఉంటే ఆనాడు ఒక అగ్రిమెంట్కి వచ్చింది. భూమి ఎక్కువ ఉన్న వాళ్లకు, ఒకటే ఇంట్లో కుటుంబాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి 2 ఇళ్ళు, ఒక్కొక్క ఇల్లు ఇస్తా అని చెప్పి రాసిచ్చారు. ఇవాళ 2017 నుంచి ఇవాళ 2025 వరకు ఇంకా 149 మందికో 150 మందికో ఆడ కట్టిన ఇండ్లు ఉన్నప్పటికీ కూడా ఆనాటి ప్రభుత్వం వల్ల కళ్ళల్లో మట్టి కొట్టింది, వాళ్ళు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఆ ఇల్లు పంచలేదు. నేను ఎంపీగా ఆనాటి కలెక్టర్కి 2 సార్లు 3 సార్లు రిప్రజెంట్ చేసి ఇచ్చా, కానీ ఆనాటి కలెక్టర్ ఏం చేయలేదు. కొత్త కలెక్టర్ వచ్చినాక చెప్పిన, వీళ్ళు పేదవాళ్ళు 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఇళ్ల కిరాలు ఇచ్చుకుంటుంటారు. కూరగాయలు అమ్ముకుంటారు వాళ్ళు, పాపం పళ్ళు అమ్ముకుంటారు వాళ్ళు, 4 ఇళ్లలో పని చేసుకుంటారు వాళ్ళు, దానివల్ల ఉసురు తగ్గుతుంది మీకు అని చెప్పి ఈ కొత్త కలెక్టర్ గారికి చెప్పిన. కొత్త కలెక్టర్ గారు వెంటనే ఇస్తా అని చెప్పిండు, ఇంతవరకు ఇవ్వలేదు. 2 సంవత్సరాలు గడిచినా కూడా ఇవ్వకపోతే ఈరోజు కార్పొరేట్ దీపికమ్మ నాయకత్వంలో ఆ వెస్ట్ మారేడుపల్లి బాధితులు కలెక్టరేట్కి వచ్చారు. కలెక్టరేట్లో జవాబు లేకపోతే, వాళ్ళకు కనీస మర్యాద ఇవ్వకపోతే ధర్నా పెట్టి నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన ఇలా కలెక్టర్ గారు లేరు, జేసీ గారు ఉన్నారంటే వారు జనవరి 2వ తారీఖు లోపు ఏదైతే లిస్ట్ ఉందో, ఆల్రెడీ ఎంక్వైరీ లిస్ట్ ఉందో దాని ప్రకారం ఇస్తా అని చెప్పిండు. ఇవ్వకపోతే తదుపరి కార్యాచరణలో మేము నిర్ణయించుకుంటామని చెప్పి హెచ్చరించినాం. అంటే చిన్న జిల్లాలలో కలెక్టర్లు నేరుగా ప్రజలు కలుసుకొని సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి భావిస్తే, చిన్న జిల్లాలు అయిన తర్వాత కూడా ప్రజలకు కలెక్టర్లు అందుబాటులో ఉండలేరు, ప్రజల సమస్యలు పరిష్కారం అయితే లేరు. న్యాయమైంది, అన్యాయమైంది, చట్టమైంది, సిస్టమ్ అయింది మాత్రం అవగాహన లేదు, పట్టించుకోలేరు. ఇది సాడ్ పార్ట్. అంటే ఇంతకంటే దరిద్రం ఇంకోట్లేదు. అంటే ఇంత నిష్క్రియాపరత్వంలో
పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారు, పేదలను పట్టించుకోవట్లేరు అనడానికి వెస్ట్ మాడపల్లె సజీవ సాక్ష్యం. అందుకని నేను ఈ విషయం తెలిసి చెప్పిన ఒకవేళ కాని పక్షంలో ఏం చేయాలో తప్పకుండా నిర్ణయించుకుంటాను.